సత్యంని కిడ్నాప్ చేసి దేవ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం చాలా కోపంగా దేవ దగ్గరికి వెళ్ళి, నన్ను కిడ్నాప్ చేయడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా? ఆ బాలరాజు గాడు నీ మీద కోపంతో నా చెల్లిని నాకు దూరం చేస్తున్నాడు, నాకు కానివ్వకుండా చేస్తున్నాడు, నిన్ను వాడిని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా దేవ మీదకి ఎగురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ చెల్లెల్ని నా కారణంగా వాడు నీకు దూరం చేస్తున్నాడా? అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాడు ఒకప్పుడు నాకు దోస్తే ఇప్పుడు నాకు శత్రువై కూర్చున్నాడు నాకు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. మా ఇద్దరం ఒకప్పుడు మిత్రులమే కానీ ఇప్పుడు శత్రువులమయ్యాము, ఎందుకో తెలుసా? ఆ కావేరి మూలనంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే దేవా మాటలు అలా వింటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం అప్పుడు జైల్లో ఉండేటప్పుడు ఆ కావేరి తనకి ఏదో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా, తను చనిపోయినట్లుగా ఇప్పుడు ఉషాగా క్రియేట్ చేసి వాడు నీ ఇంట్లో అద్దెకి దింపాడు, ఆ విషయం నీకు తెలియదు, వెర్రివాడిలాగా అంతా నమ్మేసుకొని తను ఉష అని వెర్రివాడిలాగా నమ్మేశావు, కానీ తనే కావేరి అన్న విషయం నీకు తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏమీ తెలియనట్లుగా మౌనంగా దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా చేయించింది ఎవరు అనుకున్నావు? ఆ బాలరాజు గాడే. ఆ బాలరాజు గాడు ఎటువంటి వాడో నీకు పూర్తిగా తెలియదు, నాకు తెలిసినంతగా అని చెప్పేసి అయితే అంటూ సత్యంతో అలా అన్ని నిజాలు చెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.